సరే రూల్ పొజిషన్ అయితే తెలిసిందే సార్. మనం దీని మీద చాలాసార్లు మాట్లాడుకున్నాం. మనమే కాదు, దాదాపుగా దీని గురించి ఎటువంటి అవగాహన లేనటువంటి రాష్ట్ర ప్రజలకి కూడా ఒక అవగాహన దాదాపుగా వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని. అంటే మంచిదేనేమో. అసెంబ్లీలో రూల్స్ ఎలా ఉంటాయి, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు, రూల్ పొజిషన్ ఏంటి, అలాగే డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ స్పీకర్, రూల్స్ ఒక ఎత్తు అయితే ఆయన విచక్షణ అధికారాలకు సంబంధించి సో ఒక ఐడియా వచ్చిన నేపథ్యంలో అందరికీ అర్థమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అర్థం కావటం లేదో మనకు అర్థం కావటం లేదు. లేదా ఆయన అర్థమై కూడా అర్థం కానట్టు నటిస్తున్నారో లేదో తెలియదు. సరే, ఆయనకు అవకాశం ఉంది రూలింగ్ని చట్టవిరుద్ధం అని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ హైకోర్టు మెట్లు ఎక్కారు ఆయన. మరి ఈ రూలింగ్ ఇచ్చింది స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో. ఇప్పుడు మనం సెప్టెంబర్ దాదాపుగా ఎండింగ్లో ఉన్నాం. మరి ఇన్ని నెలలు ఆయన ఎందుకని దాని మీద ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుని అప్రోచ్ చేయలేదో తెలియదు, అప్రోచ్ అవ్వలేదు. అది ఒక అంశం అయితే, వేరే పార్శ్వంలో చూస్తే ఆయన అసెంబ్లీకి రావాలని అయ్యన్న పాత్రుడు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు స్పీకర్గా ఉన్న ఆయన అయ్యన్న పాత్రుడు అనేక సందర్భాల్లో అప్పీల్ చేశారు. అలాగే టీడీపీ పార్టీ కూడా కోరుకుంటుంది అని అనేక సందర్భాల్లో మీ నాయకులు కూడా చెప్పారు. మరి మీకు మనస్ఫూర్తిగా అలాగే ఆయన రావాలని ఒక నిబద్ధతతో కూడినటువంటి ఒక ఆలోచన ఉంటే కనుక అది ఎలాగూ స్పీకర్ డిస్క్రిషనరీ పవర్స్లో ఉంది కాబట్టి ఆయన తన అధికారాన్ని ఉపయోగించు లేకపోతే తనకున్నటువంటి ఆ వెసులుబాటును ఉపయోగించి ఆయన వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలని కోరుకుంటే కనుక అదేదో ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా అనేది ఎలా చేయొచ్చు కదా. సో దట్ ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్, ఫ్రూట్ఫుల్ కాకపోతే మసాలా డిస్కషన్స్ అన్నా మేము చూసి ఆనందిస్తాం కదా సార్. నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే ఆయన మారాన్ చేస్తున్నాడు కాబట్టి అదేదో ఒక చాక్లెట్ ఆయన చేతిలో పెడితే పోలేదా అనే పద్ధతులు మీరు మాట్లాడారు. అసలు ఆయనకి తెలియని విషయం ఇది. ఆయనకు తెలుసు 18 మంది ఎమ్మెల్యేలు లేకపోతే ప్రతిపక్ష హోదా రాదని ఆయనే అసెంబ్లీలో చెప్పారు. ఆయనకు పూర్తి అవగాహన ఉంది. కాంగ్రెస్కి 2014లో 2019లో ఎందుకు రాలేదో కూడా ఆయనకు తెలుసు. అలాగే 1999లో కాంగ్రెస్కి 26 సీట్లు వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందు విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత జనార్దన్ రెడ్డికి కూడా ఇవ్వలేదు. అది కూడా ఆయనకు తెలుసు. అలాగే దేశంలో ఎక్కడ కూడా 10% రాకపోతే ఇవ్వరని సంగతి కూడా ఆయన తెలుసు, ఇవ్వలేదని సంగతి కూడా ఆయన తెలుసు. ఆయన లక్ష్యం ఏంటి? తాను అసెంబ్లీకి వెళ్ళకూడదు. అసెంబ్లీకి వెళ్తే ఆయన భాగంగా మొత్తం బయట పెడతారు. అసలే ఇగోతో బతికే మనిషి, తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నానా బాధలు పడతాడు. ఆ పరిస్థితి నుండి తప్పించుకోవటానికి ఏం చేయాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టు చుట్టూ లేకపోతే స్పీకర్కో లేకపోతే రేపు హైకోర్టు అయిన తర్వాత సుప్రీంకోర్టుకో ఆ తర్వాత మళ్ళీ ఏమైనా అంతర్జాతీయ న్యాయస్థానం ఉంటే అక్కడికో తిరుగుతూ ఉంటాడు. అసెంబ్లీకి మాత్రం రాడు, అది ఖాయం. అసెంబ్లీకి వస్తే ఆయన మాట్లాడలేని పరిస్థితి. 2 గంటలు టైం ఇచ్చినా సరే మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు ఏముంటాడు, కొత్త నాటకం ఒకటి తెరలేపాడు. అదేంటంటే మొన్న ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. అసలు 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వాలు రద్దు అవుతాయా? అది అక్కడ రాజ్యాంగంలో ఉందా? వీళ్ళే చెప్తున్నారా అని కూడా ప్రశ్నించాడు వాళ్ళ ముందు. అక్కడ ఎవరో చెప్పినట్టున్నారు ఆయన. ఆర్టికల్ 188, ఆర్టికల్ 204లో రాజ్యాంగంలోనే స్పష్టంగా రాసిందండి, ఎటువంటి లీవ్ లెటర్ పెట్టకుండా
స్పీకర్ పర్మిషన్ శాంక్షన్ లేకుండా అసెంబ్లీకి రాకుండా ఎక్కొడితే ఆటోమేటిక్గా ఆ స్థానం ఖాళీ అయిందని ప్రకటించే అధికారం స్పీకర్లకి, శాసన మండలి చైర్మన్లకి, రాజ్యసభ చైర్మన్లకు ఉంటుంది అని చెప్పి ఉందండి అని చెప్తే దానికి ఏం చెప్తాడు, ఈ ఎమ్మెల్యేలో ఒక లుకలక బయలుదేరింది. మనం మొదటిసారిగా గెలిచాం, మళ్ళీ కూడా వెళ్ళకుండా చేస్తున్నారంటే ఇతను వెళ్ళట్లేదు, సరే మనం కూడా వెళ్ళాలి కదా అనేది ఒక ఇది బయలుదేరింది. రెండోది 60 రోజులు కనుక మనం ఆపితే ఇది వచ్చే ఈ సమావేశాలు కాకుండా శీతాకాల సమావేశాలు, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల్లో మన కథ కంచికి వెళ్ళిపోద్ది. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఉప ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్తాం, అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళే మీకు మళ్ళీ బేవంతు కోటేయాలని చెప్పి ప్రజలు ఎదురు తిరిగితే ఇక మనం 1.5 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతాం. అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలు ఎవరంటే చరిత్రలో మన పేర్లే రికార్డ్ అవుతాయి. కాబట్టి ఎలాగా ఏంటని చెప్పి వాళ్ళు తర్జన పడుతున్న సంగతి ఆయనకు తెలిసింది. తెలిస్తే వాళ్ళకు ఒక మార్గం, ఒక మంత్రం చెప్పాడు. ఏమని, మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో మీరు అసెంబ్లీకి వెళ్ళండి, మీకు ఎంత టైం ఇస్తారో చూద్దాం, నాకు మాత్రం 2 గంటలు మాట్లాడటానికి అవకాశం ఇస్తే నేను వస్తాను, లేకపోతే నేను రాను, మీరు వెళ్ళరండి అన్నాడు. అంటే వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేశాడు. బడ్జెట్ సమావేశాల లోపల మీరు ఒకసారి కనుక వెళ్ళి కూర్చుంటే ఇక మీరు బతికిపోతారు, మీ మీద వేటు పడదు, సరే నా సంగతి ఏంటనే తర్వాత ఆలోచిస్తా అని చెప్పి వాళ్ళకు ఒక క్లూ ఇచ్చేశాడు. దాంతో వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకొని మనల్ని ఎప్పుడో ఒక రోజు పంపించేస్తాడు, 60 రోజుల వ్యవహారం మనం తప్పించుకుంటామని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మళ్ళీ పైగా మేకపోతు గాంభీర్యం ఏం చెప్పాడు, మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, కాబట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేసి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రజలకు చూపిద్దాము అని చెప్పేసి కూడా మళ్ళీ ఒక మాట అన్నారు. మళ్ళీ వాళ్ళకి ఇదేంట్రా ఈ లిటిగేషన్ పెట్టాడని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇది చెప్పాడేంటని చెప్పి వాళ్ళు కింద మీద పడ్డారు. కాబట్టి ఇక అతను ఏం చెప్తాడో ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు. 60 రోజులు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవులు పోతాయి. ఈయనకి ప్రతిపక్ష హోదా తలకిందులు పెట్టి కాళ్ళు పైన పెట్టి కోర్టు చుట్టూ తిరిగినా రాదు. ఒకసారి స్పీకర్ చెప్పేశాడు, నీకు ఇవ్వడానికి నా చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉంది, ప్రజలు కనుక నీకు 18 సీట్లు ఇచ్చుంటే మొదటి రోజే నీకు డిక్లేర్ చేసేవాళ్ళం, నువ్వు నీకు ఇది లేదు కాదు, నా చేతిలో అధికారం లేదని చెప్పి స్పీకరు 3 పేజీల లెటరు రాశాడు. అంతకుముందు ఒకసారి వెళ్ళాడు హైకోర్టుకి, హైకోర్టు దీన్ని పట్టించుకోవాలా, మళ్ళీ వెళ్ళాడు. ఏంటి, ప్రజల్లో ఇదో చర్చ జరగాలి, అతనికి ఏదో సానుభూతి వస్తుందని చెప్పి. ఇవాళ మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి 3 వ్యవస్థలు, ఒకటి పాలనా వ్యవస్థ ఎగ్జిక్యూటివ్, 2 న్యాయ వ్యవస్థ, 3 లెజిస్లేచర్. ఒక దాంట్లో ఒకటి దూరి అధికారాలు చెలాయించడానికి అవకాశం లేదు, దేని ప్రతిపత్తి దానికే, అది రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాశారు. ఇవాళ హైకోర్టుకి వెళ్ళినంత మాత్రాన హైకోర్టు జడ్జి గారు స్పీకరు అయ్యన్న పాత్రుడు గారికి మీరు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఆర్డర్ ఏమి ఇచ్చే అవకాశం లేదు. అలాంటి పని హైకోర్టు చేయదు. ఒక వ్యవస్థలో ఇంకో వ్యవస్థ వేలు పెట్టదు. గతంలో 2014, 2019లో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా రానప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళా, కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా వెళ్ళా, ఎవరో ఒక ఎంపీయో లేకపోతే కాంగ్రెస్ నాయకుడు ఎవరో సుప్రీంకోర్టులో దీని మీద పిల్లేశాడు. సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్ గా చెప్పింది, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ లో
మేము ఏలు పెట్టము, అది మాకు సంబంధించిన అంశం కాదు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో మీ హక్కులకి ఏమైనా నష్టం వాటిల్లితే మా దగ్గరికి రండి. అంతేగాని మీరు లోక్సభలో రాజ్యసభలోనో మీకు మీ హక్కుల్ని కాలు రాస్తేనో రండి, కానీ ప్రొసీజర్స్ ప్రకారంగా ఏ ప్రొసీడింగ్స్ జరుగుతాయో దాంట్లో మేము ఏలు పెట్టాం అని చెప్పి రూల్డ్ అవుట్ చేసి పడేస్తుంది. ఇవాళ హైకోర్టు కూడా అదే చేయబోద్ది. ఈయన ఎన్ని చేసినా ఇప్పుడు ఎన్నికలకే వెళ్ళాడు అనుకోండి, అతనికే నష్టం. ఎందుకంటే 11కు 11 అతనికి రావు, 4కు 4 రావు. ఇప్పుడున్న పరిస్థితిలో మొత్తం పోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పులివెందుల్లోనే చూసాం కదా, డిపాజిట్ రాలేదు. పులివెందుల జడ్పీటీసీ మేబీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కాంగ్రెస్ 2014, 2019 లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి మీరు చెప్పారు, కానీ అది కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా బద్ధశత్రువు, దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటే నాకెందుకు? నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ ప్రివిలేజ్ ఏమైనా కావాలనుకుంటున్నారేమో మరి మనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అంటారు కాబట్టి.